ఢిల్లీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్తాల దహనం కేసులోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు వంకారెడ్డి మాధవరెడ్డిని నిన్న సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నెల రోజులుగా పరారీలో ఉన్నారు. మాధవరెడ్డిని పట్టుకునేందుకు సిఐడి అధికారులు నిఘా పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు చిత్తూరు జిల్లా రంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు వద్ద తన ఫామ్ హౌస్ లో ఉన్నారనేటటువంటి సమాచారంతో సిఐడి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. దసరాల దహనం ఘటనలో ప్రధాన కుట్రదారుగా ఆయనపై సిఐడి అభియోగాలు మోపింది. ఆయన పెద్దగొట్టిగల్లులో కళ్యాణ మండపం నిర్మించి అద్దెకు ఇస్తూ ఉన్నారు. దాంతో కళ్యాణ మండపం అద్దెకు కావాలంటూ సిఐడి డిఎస్పీ కొండయ్య నాయుడు బృందం ఆరా తీస్తూ మాధవరెడ్డిని వలపని పట్టుకున్నారు. ఆ సమయంలోనే మాధవరెడ్డి తన మొబైల్ ఫోన్లను నీటిలో పారేసేందుకు ప్రయత్నించగా చాకచక్యంగా డిఎస్పీ పట్టుకుని తిరుపతికి తరలించారు. ఆయనను నుంచి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జూలై 21న జరిగిన రెవెన్యూ దసరాల దహనం ఘటనలో కూడా ప్రధాన కుట్రదారుగా ఇప్పటికే ఆయనపై సిఐడి అభియోగాలు మోపింది. నెంబర్ 13 జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపిస్తూ దాయాది దేశంపై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు పాక్పై 7 చర్యలు తీసుకుంది. దాడికి సంబంధించిన సరిహద్దు సంబంధాలను చర్చించిన తర్వాత భారత ప్రభుత్వం బుధవారం 5 చర్యలు తీసుకోగా గురువారం మరో 2 చర్యలు తీసుకుంది. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్పై భారత్ తీసుకున్న 7 కఠిన చర్యలు 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తక్షణమే రద్దు చేసింది. పాకిస్తాన్ విశ్వసనీయంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతును ఆపే వరకు ఇది కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. అట్టారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు బుధవారం మూసివేయబడింది. ఎండార్మెంట్లతోటి దాటిన వ్యక్తులు మే 1కి ముందు ఆ మార్గం ద్వారా తిరిగి రావడానికి అనుమతి ఉంది. సార్క్ వీసా మినహాయింపు పథకం నిలిపివేసింది. ఈ వీసాల కింద పాకిస్తానీలు భారత్లో ప్రయాణించడానికి ప్రభుత్వం ఇకపై అనుమతించదు. పాకిస్తాన్ జాతీయులకు గతంలో జారీ చేసిన SVES వీసాలు రద్దు చేశారు. అలాగే SVS వీసాలు కలిగిన పాకిస్తానీలను 48 గంటల్లోగా భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించడం జరిగింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లోని రక్షణ, సైనిక, నావిక మరియు వైమానిక సలహాదారులను పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించారు. దేశం విడిచి వెళ్లడానికి 1 వారం సమయం ఇచ్చారు.